ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుని యొక్క మహా ఉచితమైన కృప చొప్పున ఈ దినకాలంలో దేవుని సన్నిధానానికి చేరి ఆయన అమూల్యమైన మాటలను ధ్యానించుటకు ఇష్టపడుతూ ఈ సమయంలో ఆయన సన్నిధానంకి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు నిండాలుగా దీవించాలని మా ప్రార్థన. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక మంది స్త్రీలను గురించి ధ్యానం చేస్తూ మరొకసారి కూడా కొన్ని విషయాలు అంటే టాపిక్ తీసుకొని చెప్తూ ఉంటుంటాను. అదే రీతిగా ఈ దిన కాలంలో కూడా కొంతమంది దేవునితో మాట్లాడడం ద్వారా వారు మేలులు పొందుకున్నారో వాటి గురించి మనం ధ్యానం చేద్దాము. నేటి దినకాలము నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము దేవుని పిలుపు ద్వారా దీవించబడిన వారు. దేవుని పిలుపు ద్వారా దీవించబడిన వారు. ఎన్నో సందర్భాలలో మనం ఈ మాటలను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. పిలుపు అనగా ఒక మాట. మనం మన పిల్లలను పిలుస్తూ అంటాం కదా, బాబు ఇట్లారా, పాప ఇట్లారా అని. అదే రీతిగా దేవుడు కూడా కొంతమందిని పిలిచినాడు. ఆ పిలుపుకు వారు విధేయత కలిగి దేవుడు చెప్పిన ప్రతి మాటకు వారు లోబడి, ఆ లోబడడం ద్వారా వారు ఏమి పొందుకున్నారో నేటి దినకాలం మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. పిలుపులలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి సాధారణమైన పిలుపు, రెండవది ప్రత్యేకమైన పిలుపు. సాధారణమైన పిలుపు అంటే అది రక్షణ గురించి. ఏమా పిలుపు అంటే, ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఈ రీతిగా సర్వ మానవాళిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అంటే 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. చాలండి. సర్వ మానవాళికి అంటే ఏర్పరచుకున్న వారికి మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో నివసిస్తున్న అందరికీ దేవుడు ఒక గొప్ప పిలుపు ఇస్తున్నాడు. ఏమా పిలుపు అంటేనా, ప్రయాసపడి భారము మోసుకునుతున్న సమస్త జనులారా. మీ పక్కింట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడండి అంటున్నాడా? బంధువుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడండి అంటున్నాడా? ఎక్కడికి రమ్మంటున్నాడు? నా యొద్దకు రండి. ఎందుకు నీ దగ్గరికి రావాలి ప్రభు అంటే, నీ మనసు అల్లకల్లోలంలో ఉంది, సమాధానం లేకోకుండా స్థితిలో ఉన్నావు, నీకు విశ్రాంతి కావాలి, అనేకమైన భారాలు నువ్వు మోస్తున్నావు, ఆ ప్రయాస ఎక్కువైపోయింది, కాబట్టి నువ్వు నా దగ్గరికి వస్తే నీకు నేనేమిస్తాను అంటున్నాడు దేవుడు, విశ్రాంతిని ఇస్తాను అని. మందిరంలోనికి వస్తానే ఒక విధమైన భావన కలుగుతుంది. అది మీకు కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే నా సంపూర్ణ ఆనందం దొరుకుతుందండి. కొన్ని సందర్భాలలో ప్రార్థన చేసుకోవాలని వచ్చి ఉన్నా కానీ వెంటనే మోకరించి ప్రార్థన చేయలేను, కానీ 10 నిమిషాలు మౌనంగా ఉండి కూర్చున్నప్పుడు నాకు కలిగే శోధనలో అయినా, బాధల్లో అయినా, వేదనలో అయినా కానీ, ఏ రకమైన ఇబ్బందులు ఏమైనా రానియండి, మందిరంలో కూర్చున్నానంటే ఒక విధమైన విశ్రాంతి, మనసుకు నెమ్మది కలుగుతుంది. అదే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడుతున్నారు కదా సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఒక గంభీరమైన పిలుపునిస్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో అంటున్నాడు, మరొక మాట జనాంగాన్ని, జనులను హెచ్చరిక చేస్తూ ఒక పిలుపునిస్తున్నాడు. ఏదంటేనా, ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొను. ఇది శారీరకమైన దప్పిక గురించి కాదండి. ఆ దప్పిక ఆత్మ సంబంధమైన దప్పిక. నశించిపోతున్న ఆత్మలను బట్టి, ప్రభువా నా కుటుంబంలో నేను రక్షించబడ్డాను, నా భర్తకు రక్షణ లేదు, నా బిడ్డలకు రక్షణ లేదు
వారి రక్షణ గురించి నీ సన్నిధానానికి వచ్చి నేను మొరపెడుతున్నాను కాబట్టి నా దాహాన్ని తీర్చు తండ్రి అని మనం మొరపెట్టడానికి దేవుడు నా దగ్గరికి రండి, మీరు దప్పికతో ఉన్నారు, ఆత్మీయ దాహం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకోటి లాస్ట్గా చూసినట్లయితే నా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, రండి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి, రండి, మన వివాదమును తీర్చుకుందాము, మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, రక్తము వలె ఎర్రవి అయినను, అవి హిమము వలె తెల్లబడును, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రవి అయినను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవిను. ఇక్కడ ఏమంటున్నాడు? వివాదము, మన వివాదము తీర్చుకుందాము రండి. వివాదం అంటే ఇరుగు పొరుగు వారు కొట్లాటే వివాదం కాదండి. ఆత్మీయ దృష్టిలో చూస్తే సమస్యలు, ఎక్కువ సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధానంలో మోకరించినట్లయితేనా దేవుడు అంటున్నాడు, నీ పాపములన్నింటినీ తుడిచివేసి హిమము వలె చేస్తాను, అంటే మంచు వలె తెల్లగా చేస్తాను అని అంటున్నాడు. అది సాధారణమైన పిలుపు. సర్వలోకానికి, సర్వ మానవాళికి చెప్తున్నాడు, నా యొద్దకు రండి, విశ్రాంతి తీసుకోండి అంటున్నాడు, దప్పిక తీర్చుకోండి అంటున్నాడు, మీ వివాదాలన్నీ తీర్చుకోండి అంటున్నాడు. కానీ ఇక్కడ రెండో పిలుపు, ప్రత్యేకమైన పిలుపు ఉంది. కొందరిని మాత్రమే ప్రత్యేకంగా ఏర్పరచుకొని వారితోనే మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. ఈ సమయంలో దేవాది దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీకు ప్రత్యేకమైన ఒక పిలుపుని ఇస్తున్నాను కాబట్టి ఆ పిలుపుకు, ఇదిగో ఇక్కడ కొంతమందిని నా పిలుపుకు లోబడి నేను చెప్పిన ప్రకారం వాళ్ళు జీవించినారు, అత్యధికమైన మేలులు పొందుకున్నారు. కాబట్టి ఈ సమయంలో కూడా దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన పిలుపు పిలుస్తున్నాడు. కాబట్టి ఆ పిలుపుకు నువ్వు లోబడితే నీ కుటుంబంలో ఏది కొరతగా ఉందో, ఇబ్బందిగా ఉందో, ఏ బలహీనతలు ఉన్నాయో ఆ పిలుపుకు నువ్వు లోబడితే ఏ కొరత కొదువ లేకోకుండా దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. మొదటగా చూద్దామా? ఒక వ్యక్తిని పిలిచినాడు. ఆ వ్యక్తి ఎంత విధేయత కలిగి దేవుని మాటకు, ఆ పిలుపుకు లోబడి ఉన్నాడో ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో దేవాది దేవుడు అబ్రహామును ఏ రీతిగా పిలుస్తున్నాడో చదువుదామా? ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. చాలండి. ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు దేవాది దేవుడు? అబ్రహాం గారిని పిలుస్తున్నారు. అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఎందుకు అంటే చాలా మంది అంటారండి, వారు స్వయంగా చేసుకున్న పనులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆ సమస్యను పరిష్కరించుకునే విధానము తెలియక, దావ కనుక్కోలేక టక్కన దేవుని మీద ఒక నిందేస్తారండి. ఏమని? దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని. దేవుడేమన్నా శోధకుడా? శోధించడానికి అపవాద సర్వాధికారి. కాబట్టి ఆయన శోధించేవాడు కాదు, పరిశోధించేవాడు. మన అంతరంగంలో ఏమి దాగి ఉందో ఎన్నోసార్లు నేను చెప్తూ వచ్చినాను కదండి. మనము మన తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు ఆయన కళ్ళు మనల్ని చూసినాయి అని కీర్తనాకారుడు తెలియజేసినాడు కదా. మనము మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన బ్రతుకు, మన నడత, మాట తీరు, మన జీవించే జీవిత విధానము, మన ఆలోచనలు సమస్తము దేవునికి తెలుసండి. ఎందుకంటే ఆయనే రూపించినాడు కాబట్టి మనల్ని, మన జీవిత విధానము అన్ని గమనాలు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన పరిశోధించేవాడు. అలా ఒకనాడు దేవాది దేవుడు అబ్రహాంను పరిశోధిస్తున్నాడు. ఏమని అంటున్నాడు? ఈ వచనాలన్నీ మనకు తెలిసినటివే. అబ్రహామా, నీకు ఏకైక సంతానం ఇచ్చినాను కదా, 100 సంవత్సరంలో ఒక బిడ్డని ఇచ్చినాను. ఆ బిడ్డను నువ్వు చాలా ప్రేమంగా చూసుకుంటున్నావు, ఎంతగానో మురిపెంగా చూసుకుంటున్నావు. ఆ బిడ్డను నాకు బలిగా ఇయ్యి అన్నప్పుడు
అబ్రహాము యొక్క మనసులో ఏముందో దేవునికి తెలుసు. ఇస్తాడా ఇవ్వడా అనేది దేవునికి తెలుసు. ఖచ్చితంగా ఇస్తాడని దేవునికి తెలుసు. కానీ అబ్రహాము యొక్క మనసులో ఏముందో గ్రహించాలని అనుకొని పరిశోధిస్తూ అన్నప్పుడు అబ్రహాము ఆ మాటకు సంపూర్ణంగా విధేయత చూపించినాడండి. ఏమా విధేయత? ఫస్ట్ ఒక పిలుపు ఇచ్చినాడు. కొన్ని పేపర్లు 12వ అధ్యాయానికి వద్దామండి. దేవుడు తొలిత అబ్రహాముతో ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటకు ఎంత విధేయత కలిగి ఉన్నాడో, ఆ విధేయత ఇప్పటికి కూడా ఉందా లేదా అని అబ్రహాంను పరిశోధించడానికి చెప్తున్నాడు. తొలిత మాట్లాడిన మాట తొలితగా అంటే పలానా వ్యక్తి దేవుడు అని తెలియని సందర్భంలో దేవుడు అబ్రహాంను దర్శించినాడు. చరిత్రకారులు అంటారు, బైబిల్ పండితులు అంటారు, అబ్రహాము గారి యొక్క తండ్రి విగ్రహాలు చేస్తూ వాటిని అమ్ముకునే బొమ్మల వ్యాపారం చేసుకునే వాళ్ళు అని అంటుంటారు. ఆ వ్యాపారంలో ఉన్న అబ్రహామును దేవుడు దర్శించినాడు. దర్శించి, అయ్యా ఇది కాదు, నిన్ను నేను ప్రత్యేకంగా పిలుచుకున్నాను కాబట్టి, నిన్ను నేను నా కార్యం నిమిత్తమే సాధనంగా నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి, ఇదిగో నేను చెప్పే మాటకు నువ్వు లోబడినట్లయితే నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను అన్నప్పుడు అబ్రహాముకు తెలీదు ఈయనే దేవుడు, ఈయనే సృష్టికర్త అని తెలీదు. కానీ ఆ పిలుపుకు లోబడి ఏమంటున్నాడు దేవుడు? అయ్యా నువ్వు నివసిస్తున్న ఈ దేశము, ఈ ప్రాంతము, నీ బంధువులు సమస్తాన్ని విడిచిపెట్టి నేను చెప్పే దేశానికి వెళ్ళు, ప్రాంతానికి వెళ్ళన్నప్పుడు నువ్వు ఎవరో నాకు తెలీదు, నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు, నువ్వు దేవుడా కాదా నాకు తెలీదు, ఇంతమంది నా బంధువులు ఉండారు, నా రక్త సంబంధికులు ఉండారు, నాకు ఇంత ఆస్తి ఉంది, గొడ్లు గోదాలు అన్నీ ఉన్నాయి, వీటన్నిటిని విడిచిపెట్టి ఉత్తగా నేను నీ వెంట రమ్మంటున్నావే, నేను ఎలా బ్రతకాలని మాట్లాడలేదండి. అదే మనమైతే ఉన్న పలంగా ఈ దేశాన్ని ఇడిచిపెట్టి ఇంకో చోటికి వెళ్ళు అని దేవుడు దర్శన రీతిలో మనకు చెప్తే రకరకాలైన ఆలోచనలు చేస్తాం. ఒక ఊరికి వెళ్ళడానికే ఆ ఊరిలో మనకు సదుపాయాలు ఉన్నాయా, అక్కడ నివసించే ప్రదేశం ఉందా, ఆ వాతావరణానికి మనకు అనుగుణంగా ఉంటామా లేదా, ఈ వాతావరణం ద్వారా మనకు అనారోగ్యం ఏమైనా వస్తాయని రకరకాల ఆలోచనలు మనం చేస్తాం ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడే. కానీ అబ్రహాం ఇవేమీ ఆలోచించుకోకుండా ఆ మాటకు తొలి పిలుపుకు లోబడి సంపూర్ణంగా లోబడి బయలుదేరుతున్నప్పుడు అక్కడ 7 పాయింట్లు మనకు కనపడుతున్నాయండి. ఏమంటున్నాడు 2వ వచనంలో? నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. చేసినాడా? ఖచ్చితంగా చేసినాడు. దేవుడు గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఈ మాటలన్నిటికీ అబ్రహాము లోబడ్డాడు కాబట్టి విశ్వాసములకు తండ్రిగా పేరు పొందుకున్నాడండి అబ్రహాం గారు. దేవుడు మనతో కూడా మాట్లాడుతుంటాడు ఆయా సందర్భాలలో. నువ్వు వాక్యం ధ్యానం చేసి మౌనంగా ఉన్నప్పుడు నీ మనసులో మాటలు మొదలవుతాయండి. ఏం మాట్లాడుతున్నాడు నీ అంతరంగంలో, ఏ మాటలు వస్తున్నాయో ఆ మాటలకు నువ్వు విధేయత కలిగి జీవించినట్లయితేనా అబ్రహాము గారు ఎలా లోబడి జీవించినారో సంపూర్ణంగా అంత లోబడి జీవించినప్పుడు ఆ లోబడే తత్వం ఇంకా ఉందా లేదా అని 22వ అధ్యాయం 1వ వచనంలో నీ కుమారుని నాకు బలిగా అర్పి అన్నప్పుడు ఎక్కడ వెనుకడుగు వేయకోకుండా సంపూర్ణంగా దేవుడు తన కుమారుని అర్పించడానికి ముందుకు వచ్చినాడండి అబ్రహాం గారు. దేవుడు మనల్ని మన బిడ్డల్ని ఏం అడగలేదు, కానీ అడుగుతున్నదంతా ఒక్కటే, ఏది? నీ హృదయాన్ని నాకి. కల్ముషంతో నిండిపోయింది నీ హృదయం, కపటంతో నిండిపోయింది నీ హృదయం, కుతంత్రాలతో నిండిపోయింది, మోసంతో నిండిపోయింది, కక్షలతో నిండిపోయింది, లోక సంబంధమైన ఆలోచనలు అన్నీ నీ అంతరంగంలో దాగి ఉన్నాయి. కాబట్టి ఆ చెడు హృదయాన్ని నక్కి నేను మారుస్తాను. ఎలా?
నేను వచ్చి నీ హృదయంలో నివాసం చేస్తాను. ఎప్పుడైతే మన దేవుడు మన అంతరంగంలో వచ్చినాడో, ఏదన్నా ఒక మాట మాట్లాడాలన్నా, ఒక ఆలోచన చేయాలన్నా భయం కలుగుతుందండి. దేవుణ్ణి ఈ సమయంలో ఆహ్వానించండి. దేవా, నా అంతరంగంలోనికి రా నాయనా, నా మనసులోనికి రా తండ్రి. నువ్వు చెప్పే ప్రతి మాటకు లోబడి, అబ్రహాము గారు ఎలా లోబడి జీవించినాడో నేను కూడా అలాగే లోబడి జీవించి ఆశీర్వాదకరంగా జీవిస్తాను. నా కుటుంబాన్ని నేను ఆశీర్వాదకరంగా ఉండి నేను నివసిస్తున్న ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగా ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, దేవుడు అబ్రహాంను ఆశీర్వదించిన రీతిగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడండి. మొదటిగా దేవుడు అబ్రహాము సంపూర్ణ విధేయత కలిగి దేవుని పిలుపుకు లోబడి ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితేనా ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఈ వ్యక్తిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై, 2వ వచనం అండి, అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. చిత్తము ప్రభువా అంటే నీ మాట వింటున్నాను నాయనా, లోబడుతున్నాను. మొదటిగా అబ్రహాము సంపూర్ణ విధేయతను చూపించినాడు. రెండవదిగా యాకోబు విశ్వాసముతో దేవుని మాటను స్వీకరించినాడు. రిబ్కమ్మతో ఒక మాట దేవుడు వాగ్దాన రూపంతో మాట ఇస్తున్నాడు. ఏమని? ఆమె అంటుంది, అయ్యా, నా కడుపులో బిడ్డలు కొట్లాడుతున్నారు, ఇలా కొట్లాడితే ఇంక నేను ఉండడం ఎందుకు దేవా అని దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, 2 కవలలు ఉన్నారు నీ కడుపులో, వాళ్ళు బలిష్టమైన వాళ్ళు. పెద్దవానికంటే చిన్నవాడు బలిష్టంగా ఉంటాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఉంటాడు. అంటే నీ చిన్న కుమారుని నేను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఆ మాటకు, ఆ పిలుపుకు రిబ్కమ్మ లోబడి ఉండాలండి. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయం ఆమె మర్చిపోయి తండ్రి అయిన ఇస్సాకు ఏశావుతో అంటున్నాడు. ఏమని? అయ్యా, నువ్వు వేటాడి మాంసం తీసుకొని వడ్డిస్తే నేను భుజించి నీకు ఆశీర్వాదాలు ఇస్తాను అన్నప్పుడు ఆ మాట ఎవరిన్నారు? రిబ్కమ్మ వినింది. విని గుడారంలో నివసిస్తున్న యాకోబును పిలిచి, నాయనా, నీ తండ్రి ఆశీర్వాదాలన్నీ మీ అన్నకి ఇవ్వాలనుకుంటున్నాడు, అలా జరగకూడదు, ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలి. కాబట్టి ఇదిగో మీ అన్న వేటాడి తెచ్చేలోపు మందలో పిల్లని తీసుకొని వచ్చి దాన్ని వధిస్తే మీ నాన్నకు నచ్చిన రీతిలో దాన్ని నేను ఆహారం సిద్ధం చేస్తాను, నువ్వు మీ తండ్రికి ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకో అన్నప్పుడు యాకోబు అనగా అర్థము మనకు బాగా తెలుసు. ఏమని? మోసగాడు. సార్థకం చేసుకున్నాడు కదా. మోసంతో తండ్రి దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని ఇచ్చి మోసంతో ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. దేవుడు ఈ 25వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా రిబ్కమ్మకు, అమ్మా, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఆలస్యమైన నా కుమారునికి ఆశీర్వాదాలు వస్తాయి అని ఆమె నింపాదిగా ఉండలేక తొందరపాటు నిర్ణయంతో ఏం చేసింది? అన్నదమ్ములకిద్దరికి జగడం వచ్చేసింది. తమ్ముడు వెళ్ళిపోయినాడు, యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయినాడు. 20 సంవత్సరాలు మామ దగ్గర బానిసగా పనిచేస్తున్నాడు. అంత బానిసగా పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైతే తన మామ దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టినాడో, తిరిగి నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి వస్తాను, నన్ను నడిపించు అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నడిపిస్తున్నాడు. వచ్చేటప్పుడు అన్న చంపడానికి వస్తున్నాడని తెలిసినప్పుడు ఎవ్వోకు రేవు దగ్గర కూర్చొని దేవదూతతో పెనుగులాడుతున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు? యాకోబు అంటే నువ్వు మోసగాడిగా ఉన్నావు కాబట్టి ఆ పేరును నేను మార్చేసి ఇశ్రాయేలు అని నీకు పేరు పెడతానన్నప్పుడు ఆ మాటకు, ఆ పిలుపుకు లోబడ్డాడండి. తన మోసకరమైన జీవితాన్నంతా
దేవదూత దగ్గర ఒప్పుకున్నాడు ప్రార్థన ద్వారా, నేను మోసం చేశానండి, మోసం ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాను, ఇదిగో ఇప్పుడు మా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు, ఎలాగైనా నువ్వు నన్ను దీవించు అని పెనుగులాడుతున్నప్పుడు, సరే ఇక నుంచి నువ్వు మోసగాడివి కాదు, ఇశ్రాయేలువు అన్నప్పుడు దేవుడు ఆశీర్వదించినాడు. ఆశీర్వదించి ఆశీర్వాదానికి కర్తగా ఉండి ఇక్కడ చూసినట్లే ఇశ్రాయేల్ జనాంగానికి అంతటికి తండ్రిగా పేరు పొందుకున్నాడు. దేవుడు కూడా ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఆశీర్వాదాలు రావాలి, నువ్వు ఏదైతే నువ్వు దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నావో ఆ మొరకు నువ్వు లోబడి దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టినట్లయితేనా ఆ పిలుపుకు నువ్వు సిద్ధపడి ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎట్లా అంటే ఓపికతో, విశ్వాసంతో. ఇప్పుడు ప్రార్థన చేస్తేనే తెల్లారిలేక కార్యం జరగాల అంటారు చాలామంది. అంటే ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కదా, నాకు సహాయం చేయాలి కదా, వెంటనే సహాయం రాకపోతే ఏమంటారు? దేవుడు లేడను. చివరిగా మనం చూసినట్లయితేనా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథము చాలామంది ఉన్నారు, నాకున్న సమయం కొంచెమే కాబట్టి సమయానుకూలంగా వాక్యంలోనికి వెళ్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ కూడా ఒక వ్యక్తిని దేవుడు మాట్లాడుతూ పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపు ఏమిటో ఒకసారి చూద్దాము. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఎవరండి ఇక్కడ? పౌలు. ఒకప్పుడు సౌలుగా ఉండి గమనియేలు ప్రవక్త దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించి మంచి పాండిత్యం కలిగి మంచి జ్ఞానాన్ని పొందుకొని ధర్మశాస్త్రానంతా అవపోసన పట్టిన గొప్ప వ్యక్తి సౌలుగా ఉన్నాడు. ఎక్కడైతే క్రీస్తును ఆరాధిస్తున్నారో, ఎక్కడైతే ప్రార్థనలు చేస్తున్నారో, ఎక్కడైతే సమాజంగా కూడుకుంటున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని హింసించడం, చంపడం అంత భయంకరంగా ఉన్న వ్యక్తి దమస్కు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మనం చదువున్నాం కదా, సౌలా సౌలా. గొప్ప పిలుపు అండి. ఆ పిలుపు వినగానే సౌలు ఏమైపోయినాడు? కింద పడిపోయినాడు. చూపు పోయింది ఆ ప్రకాశానికి. ఎవరినైనా నువ్వు మాట్లాడుతుండేది అన్నప్పుడు నీవు హింసించుచున్న క్రీస్తును. అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకొని యేసు ప్రభుల వారు వెంబడి నడిచిన శిష్యుల కంటే పౌలు గారు ఎక్కువ పరిచర్య చేసినాడండి. 14 పత్రికలు రాసినారు అపోస్తులైన పౌలు గారు. అన్ని పత్రికలు, అన్ని సంఘాలకు ఉత్తరాలు రాస్తూ మంచి సేవ చేసినాడండి. తనకు దేవుడు దర్శనం ఇచ్చినాడు. అన్యుల మధ్య నువ్వు సువార్త ప్రకటించాలి అన్నప్పుడు ఆ పిలుపుకు లోబడి అపోస్తుడైన పౌలును దేవుని చిత్త ప్రకారంగా ఆ పేరు వచ్చిందండి. ఒకప్పటికి పేరు ఏమిటి? హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఆడ సౌలు వస్తున్నారంటే ఇక్కడ కూడుకొని ప్రార్థన చేసే వాళ్ళ గుండెల్లో గుబులు కలుగుతుంది. ఏమని? ఎవరినొచ్చి చంపుతాడో, ఆ కత్తి ఎవరి మెడ మీద పడుతుందో తెలీదు. గర్భంతో ఉండే వాళ్ళని చంపుతాడు, పసిబిడ్డల్ని చంపుతాడు, కూడుకున్న వాళ్ళని అందరినీ చంపుతున్నాడు అని ఆ బిరుదు పెట్టుకున్న సౌలుకు ఇప్పుడు దేవుడు ఒక మంచి పేరు పెట్టినాడు. ఏమంట? అపోస్తులుడుగా నుండుటకు. ఎంత ధన్యకరమైన పేరు వచ్చిందండి. అంటే ప్రియమైన బిడ్డలారా, ఈ మాట ఏమని అర్థం అంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని పిలుపుకు లోబడి ఆయన నామాన్ని నువ్వు ఘనపరుస్తూ ఉంటావో అప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన పేరును మనకు పెట్టేవాడుగా ఉన్నాడు. పౌలు గారు అంత చెడ్డ పేరు తెచ్చుకున్న సౌలుగా ఉన్న పౌలుగా మారినప్పుడు అపోస్తులుడు అనే పేరు సంపాదించుకొని ఇతర శిష్యుల కంటే ఇతను ఘనమైన సేవ చేస్తూ ఎంత హతసాక్షి అయినాడు కదండి. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు ఆ పిలుపుకు లోబడి ఉండాలి.
అబ్రహాము సంపూర్ణంగా లోబడినాడు. యాకోబు విశ్వాసం కలిగి ఉన్నాడు. పౌలు గారు ఏం చేస్తున్నాడు? సంపూర్ణమైన బాధ్యత. దేవుడు ఏ పని అయితే అప్పగించినాడో, నువ్వు అన్యుల దగ్గరికే వెళ్ళి సువార్త ప్రకటించాలి, అన్యులను నా వైపుకు త్రిప్పాలి అని ఒక బాధ్యత ఇచ్చినాడో, ఆ బాధ్యతకు విధేయత కలిగి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఈ కొరింథీయులకు రాసిన పత్రికలు చదువుతున్నప్పుడు ఆయన పొందిన శ్రమలు, ఇబ్బందులు వర్ణనాతీతం అండి. యేసు ప్రభుల వారితో సమానంగా అన్ని దెబ్బలు తిన్నాడు, అన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, అన్ని మాటలు పడ్డాడు, ఉపవాసాలు ఉన్నాడు, జాగారాలు ఉన్నాడు, ఎన్నెన్నో ప్రయాసాలు పడుతూ తన గత జీవితాన్ని విడిచిపెట్టేసి నూతనంగా దేవునిలోనికి వచ్చి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమా అనే పేరు కలిగి నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను, క్రీస్తు కోసమే చనిపోతాను, అపోస్తులుడని నాకు దేవుడు పేరు ఇచ్చినాడు అని ఆ బాధ్యతను చేత పట్టుకొని సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. మనము ఎన్నోసార్లు చెప్తుంటాను కదా, కొంచెం శోధన, శ్రమ వచ్చేలాగా దేవుని పక్కన పెట్టేసే వాళ్ళుగా ఉన్నారు చాలామంది. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిలుపుకు లోబడాలంట. మనతో కూడా ఒక స్నేహితులు లెక్క మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15:14 మనము దేవునికి స్నేహితులము, స్నేహితులతో మాట్లాడతాం. ఎంత చనువుగా మాట్లాడతామో, ఎంత సంతోషంగా మాట్లాడతామో మన ఫ్రెండ్స్తో, అదే రీతిగా దేవునితో కూడా మనము అదే చనువుతో, అదే ప్రేమతో మనం మాట్లాడినట్లయితేనా దేవుడు ఇంకా నిండాలుగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితేనా ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకమైన పిలుపుతో మీరు ఏర్పరచుకున్న కొందరిని మీరు పిలిచినారు నాయన. అవును దేవా, మీరు పిలిచిన పిలుపుకు వారు లోబడి, మీ మాటలకు లోబడి, మీరు ఏ పనులైతే వారికి తెలియచేసినారో ఆ పనులకు వారు బాధ్యత కలిగి చేసినప్పుడు దేవా, మీరు వారిని నిండాలుగా ఆశీర్వదించినారు తండ్రి. మీరు కూడా మమ్మల్ని ఎన్నోసార్లు పిలిచి ఉన్నారు తండ్రి, ఇప్పటికీ పిలుస్తున్నారు తండ్రి. మీ 2 చేతులు చాపి నా దగ్గరికి రండి అని పిలుస్తున్నప్పుడు నైనా, మీ మాటలకు లోబడక, మీ పిలుపుకు లోబడక లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు నైనా. మరి కొందరైతే మీ పిలుపుకు లోబడి మారు మనసు పొందుకొని రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ప్రతి సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరిచే బిడ్డలుగా ఉంటున్న మీ బిడ్డల్ని మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి బిడ్డలను నిండాలుగా ఆశీర్వదించండి నైనా. తండ్రి, మీరు పిలిచినప్పుడు మీ పిలుపుకు లోబడి మీరు మాకైతే ఏ మాటలైతే తండ్రి మాకు మీరు వాక్యం ద్వారా తెలియచేసినారో ఆ వాక్యానుసారంగా మేము నడుచుకుంటూ మా కుటుంబాలను కట్టుకుంటూ తండ్రి ఇతరులకు మీ మాటలు ప్రకటించే వ్యక్తులుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం నైనా. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దర్శించండి నైనా. మంచి ఆరోగ్యాలతో నింపండి నా తండ్రి. నైనా రక్షణ వస్త్రాలు లేక, రక్షణ లేక తండ్రి లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. తండ్రి అట్టి వారిని దర్శించండి నైనా. తండ్రి మీ పిలుపుకు లోబడి తండ్రి మారు మనసు పొందుకొని మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని అడుగుతూ తండ్రి వినిన మాటలు ఏ ఒక్కరు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును తండ్రి మాకందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామమును హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.